ఏపీ మెగా డిఎస్సి కొత్త సిలబస్ విడుదల. నోటిఫికేషన్ విడుదల కొంత ఆలస్యమయ్యే ఛాన్స్. మరి నోటిఫికేషన్ ఎంత టైం పడుతుంది? కొత్త సిలబస్ వంకతో నోటిఫికేషన్ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెడుతుందా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త సిలబస్ సాకుతో ప్రభుత్వం నోటిఫికేషన్ని ఇంకా ఆలస్యం చేస్తుందా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటికే కొన్ని కారణాలతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు ఎదురు చూడకుండా సన్నద్ధత కొనసాగించాలని ఇటీవల విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా డిఎస్సి సిలబస్ అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో డిఎస్సి సిలబస్ను నవంబర్ 27వ తేదీన విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ డిఎస్సికి సంబంధించిన సిలబస్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు మెగా డిఎస్సి సిలబస్ను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ సర్కార్ ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాకే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. ఇందుకు కనీసం 2-3 నెలల సమయం పడుతుందని ఇప్పటికే చెప్పింది. అయితే తిరిగి ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై మాత్రం అధికారికంగా స్పష్టత లేదు. మరోవైపు డిఎస్సి నోటిఫికేషన్ 2-3 నెలల పాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించినట్లు అర్థమవుతోంది. డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందుగా సిలబస్ను విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్కు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్పై మంత్రి నారా లోకేష్ ఇటీవల ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు లోకేష్ అసెంబ్లీలో చెప్పారు కూడా. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలు, నియామకాలు, టీచర్ల విధులపై సభలో పలువురు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 132 వరకు ఉన్నాయి. వీటితో పాటు గురుకుల, ఆదర్శ పాఠశాలలు, బీసీ, గిరిజన పాఠశాలల్లో 2,281 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం.